సినీ పరిశ్రమ కళకళలాడుతోంది. శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం వస్తే ప్రతి ఇల్లు పూజలతో, వ్రతాలతో, నోములతో కళకళలాడుతూ ఉంటుంది. అలాగే తర్వాత వచ్చే భాద్రపద మాసంలో కూడా వినాయక చవితి, అనంత వ్రతం ఇలాంటి నోములు, వ్రతాలతో మనకి అలలాడుతూ ఉంటుంది. అయితే సినీ పరిశ్రమకు శ్రావణ మాసం వచ్చింది చెప్పాలంటే మంచి రోజు. శ్రావణ మాసం అంటే మనం నమ్మే ఈ చాంద్రమానంలో శ్రావణ మాసం అంటే చాలా ప్రతిష్టాత్మకమైన మాసం, మంచి పవిత్రమైన మాసం. అయితే ఈ పవిత్ర మాసంలో వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు. మొత్తం ఇది ఒక మంచి మాసం. నిజంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే జనవరిలో ఈ సంక్రాంతికి సినిమాలు సందడి చేసిన తర్వాత కొంచెం స్తబ్దుగా ఈ 6 నెలలు స్తబ్దుగా సాగిందని చెప్పాలి. అంత పెద్ద సంచలనాలు లేవు. ఒక కన్నప్ప రిలీజ్ అయింది. తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యాయి. అక్కడ దాకా మాట్లాడుకుంటే ఇంకా ఏవో సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ పెద్ద పెద్ద సినిమాలు తయారవుతున్నాయి కానీ, తెరకెక్కుతున్నాయి కానీ పెద్దగా ఏమీ ఉత్సాహం లేదు. కాకపోతే ఇప్పుడు చూస్తే కనుక ఈ శ్రావణ మాసం మరి వేళ విశేషం అంటారు అలా ఏంటో కానీ మనకి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి అలాగే మనకి బాలకృష్ణ గారు, నెక్స్ట్ నాగార్జున, వెంకటేష్, ఆనాటి ఆ నలుగురు, తర్వాత ఇప్పుడు కూడా కొత్తగా వస్తున్న వాళ్ళు అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ నుంచి ఆ గోపీచంద్ కానీ, సుధీర్ బాబు కానీ, నితిన్ కానీ వీళ్ళందరూ కూడా నాగశౌరి లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఈ 6 నెలలు మరి కూర్చొని మంచి మంచి కథలు వాళ్ళ కోసం దర్శకులు సిద్ధం చేశారేమో. బ్యానర్స్ కూడా, ప్రొడక్షన్ బ్యానర్స్ కూడా అన్నీ లైనప్ చేసేసారు. ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో ఒకదాని తర్వాత ఒకటి మనకి ప్రారంభమైపోయి ప్రాబబ్లీ నెక్స్ట్ ఉగాదికి మొదలయ్యి ఆ సమ్మర్ సినిమాలకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి కోసం కూడా సినిమాలు రిలీజ్ కానీ ఇప్పుడు ఆయన చేతిలో 2 ఉన్నాయి. ఒకటి విశ్వంబర, రెండోది వచ్చేసి అనిల్ రావుపూడి డైరెక్షన్లో రాబోతున్నటువంటి శంకర మాస్టర్ గారు, ఏదో శంకర వరప్రసాద్ గారు, మన శంకర వరప్రసాద్ గారు డ్రిల్ మాస్టర్ క్యారెక్టర్ ఇస్తున్నారు చిరంజీవి గారు. ఆ సినిమా షూట్ చేస్తారు. దాని తర్వాత కూడా శ్రావణ మాసంలో ఆయన సినిమాలు 2 ఓపెనింగ్ అవ్వడానికి శ్రావణం, భాద్రపదం అంటే ఆగస్ట్, సెప్టెంబర్లో ఉన్నట్టుగా మనకి లైనప్ చేస్తున్నట్టుగా తెలిసింది. దాంట్లో ఒక సినిమా వాల్తేరు వీరయ్య, ఒక మాస్ ఎంటర్టైనర్గా ఇచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా తీసినటువంటి బాబీ ఆ సినిమా చేయడానికి సిద్ధంగాను, దానికి కథ సిద్ధం చేసుకున్నారు. దానికి ఈయన పచ్చ జెండా ఊపేసినట్టుగా అర్థమైంది మెగాస్టార్. అది ఈ శ్రావణ మాసంలో మంచి రోజున ప్రారంభోత్సవం అవుతుంది, అందులో డౌట్ లేదు. దసరా అనే సినిమా ఇచ్చి ఒక ఫుల్ మాస్ సినిమా ఇచ్చినటువంటి నానితో శ్రీకాంత్ ఓదిల, బహుశా నానియే ఆ సినిమా ప్రొడక్షన్ కూడా చూస్తారేమో. దానికి కూడా మొత్తం కథ అంతా సిద్ధమైపోయి మెగాస్టార్ సినిమా అది కూడా ఈ శ్రావణ మాసంలో ఓపెనింగ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ముందు వరుసగా చూస్తే విశ్వంబర సెప్టెంబర్లో వస్తుంది అంటున్నారు. విశ్వంబర తర్వాత బహుశా సంక్రాంతికి ఇప్పుడు అనిల్ రావుపూడి సినిమా సంక్రాంతి సెంటిమెంట్గా సంక్రాంతికి రావచ్చు. ఆ తర్వాత ముందు బాబీ సినిమా అంటే వాల్తేరు వేరే చేసాడు కదా 3వ సినిమా, శ్రీకాంత్ వదిలిన 4వ సినిమా కూడా లైనప్ అయిపోయింది. 2026లో కూడా మన మెగాస్టార్ చిరంజీవి సినిమాలు 2 మనం చూడొచ్చు. ఇదంతా వరుసగా ఈ మెగా మయంలా ఉంటుంది. ఆయన ఇంకో 2 సినిమాలకి పచ్చ జెండా ఊపేశారు కాబట్టి అవి కూడా డిఫరెంట్ జోనర్లో. ఎందుకంటే వీళ్ళంతా ఇంకో విశేషం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న నలుగురు కూడా ఆల్మోస్ట్ చిరంజీవి గారు వాళ్ళు చూస్తూ పెరిగిన వాళ్ళే. చిరంజీవి గారు ఎలా ఉంటే చిరంజీవి గారికి వీళ్ళు కూడా అభిమానులు అయ్యి ఉండొచ్చు. ఎలా చూపించాలి, అభిమానులు అలరించాలని వాళ్ళు అనుకునే తయారు చేసి ఉంటారు కాబట్టి డెఫినెట్గా బ్లాక్ బస్టర్స్ కథలా చేస్తారు. ఇంకా చిరంజీవి గారికి అలాంటి వాళ్ళు దొరికితే ఇంకా ఊతం ఇస్తే ఇంకా రెచ్చిపోవడం ఖాయం. మంచి మంచి సినిమాలు మనకు వస్తాయి కాబట్టి ఇక్కడ 4 ఈ చిరంజీవి గారి ఈ డైరీ చూస్తే కనపడుతుంది. బాలబాబు అఖండ 2 ఇప్పుడు దసరా టైంలో వచ్చేసిన తర్వాత గోపీచంద్ మల్లేని వీరసింహారెడ్డి ఏదో సినిమా వచ్చింది, మంచి ఎమోషనల్ సినిమా, అది మంచి యాక్షన్ మూవీ. ఆయనతో కూడా ఒక సినిమా ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభించేసే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. ఇక వెంకటేష్ను త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇది వాళ్ళ కాంబినేషన్లో మనం రుచి చూసాం. ఎందుకంటే వెంకటేష్ బాబుది నువ్వు నాకు నచ్చావు, అలాగే మల్లేశ్వరి సినిమాలకి త్రివిక్రమ్ ఆయన మాటలు రాసి ఆ మాటలతో ఆ సినిమాల విజయాలకి బాట వేశాడు ఆ సినిమాలో. అయితే ఆయన డైరెక్షన్లో ఇప్పుడు వెంకటేష్ బాబుది సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక మనకి ఆ వెంకటేష్ బాబు సినిమా కూడా ఈ శ్రావణంలో మొదలవుతుందని మనకి చెప్పాలి. ఇక నాగార్జున సినిమా ఆయన కూడా కథలు సిద్ధం చేశారు. ఆయనకి లిస్టు చూస్తే చాలానే ఉంది. నాగార్జున సినిమా కూడా మనకి ఈ
ఈలోగా శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ రకంగా చెప్తే దానివల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చెప్పాక నితిన్ ఎల్లమ్మ అనుకుంటా ఒక సినిమా, నాగశౌర్య, ఇంకా ఏం చెప్పాను సుధీర్ బాబు, గోపీచంద్ వీళ్ళు కూడా వెయిట్ చేస్తారు. వీళ్ళ కోసం కూడా మంచి రక్తి కట్టే కథలు తయారు చేసి ఉన్నారు కాబట్టి ఈ శ్రావణ భాద్రపద మాసాలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిజంగా మంచి ముహూర్తాలతో ఉన్నాయి. నోములు వ్రతాలు ఆ భగవంతుడి ఆశీస్సుతో వీళ్ళందరూ కూడా మనకి సినిమాలు పట్టాలు ఎక్కించారంటే ఆ పని అయిపోయినట్టే లెక్క. ఇంకా మనందరికీ తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తే ఆయన ఆల్రెడీ కమిట్ అయినటువంటి 2 సినిమాలు కూడా రిలీజ్కి మనకి దసరాకి మంచి సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. విశ్వంబర కూడా ముందు వెనకల్లో విశ్వంబర చిరంజీవి గారిది అయితే ఓజీ పవన్ కళ్యాణ్ సినిమా, అలాగే బాలకృష్ణ గారి అఖండ 2 ఇలాగా మనకి మంచి మూవీస్ మనకి దసరాకు ముందే డేట్స్ ఫిక్స్ అయిపోయి మన దసరా పండుగ ముందే మనకు తెలిసిపోయింది ఏంటి అనేది. అలాగే సంక్రాంతి కూడా మంచి మంచి సినిమాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి కాబట్టి చిత్ర పరిశ్రమకి మంచి రోజులు నడుస్తున్నాయి. అలాగే చిత్రాలు తీయడానికి కూడా మంచి ముహూర్తాలు సిద్ధమవుతున్నాయని చెప్పాలి. కాబట్టి మొన్నటిదాకా ఏంటి అనుకున్న దానికి కొంచెం డల్గా ఉంటుంది. ప్రతిసారి ఒక సీజన్ డల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రాబోయే సీజన్స్ అన్నీ కూడా పవర్ఫుల్గా ఉన్నాయి. అటు సీనియర్ మోస్ట్ హీరోస్ వాళ్ళు మేము మీకు ఫుల్ కాంపిటీషన్ ఇస్తాను, వాళ్ళు వెంటనే సైన్ చేసి వాళ్ళు మనం ముందుకు వస్తారు దానికి ప్రయారిటీగా. తర్వాత చెప్పాలంటే నెక్స్ట్ ఉగాది సినిమాకి పవన్ కళ్యాణ్ కూడా కమిట్ అయినటువంటి ఇంతకుముందు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఉగాది సినిమాలు కూడా సంక్రాంతితో పాటు ఉగాది వరకు మనకి ఏ సినిమాలు ఏ సీజన్లో ఏంటి అనేవి దానికి మనకి ఒక షీట్ తయారైపోతుంది. ఇంకా తత్మ ఇప్పుడు ఇంకా మిగిలినవి కూడా హీరోల సినిమాలు కూడా అవుతూ ఉంటాయి కాబట్టి తెలుగు సినీ పరిశ్రమ మంచి రోజులు వచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు చాలా ఆనందించే పండగల లాంటి సినిమాలు వచ్చాయి. కడుపుకు నిండిపోతుంది, కనుల విందు అంటాం కదా. పండగల్లో మనం చేసే తినుబండాలతో కడుపు నిండిపోతే ఆ సినిమాలతో కను విందుగా ఉంటుంది, పసందుగా ఉంటుంది, వీణుల విందుగా ఉంటుంది. ఇక్కడ డౌట్ లేదు కాబట్టి ఇది మంచి ట్రెండ్. పూర్వం ఇలాగా ఉండేది. హీరోల తర్వాత ఒకటి ఇంకో మాట మర్చిపోయాను, మన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా సందీప్ వంగ యానిమల్ సినిమాతో మొత్తం నేషనల్ లెవెల్లో ఒక ఊపినటువంటి వాళ్ళతో స్పిరిట్ అనే ఒక సినిమా కూడా ఉంది. అది కూడా షూటింగ్ రేపు శ్రావణ మాసంలో కానీ సెప్టెంబర్లో కానీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రకంగా ఇంకా మాట్లాడుకుంటే డిసెంబర్లో కూడా ప్రభాస్ మారుతి సినిమాలో రాజాసాబ్ కూడా మనకి రానుంది. కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో సినిమాలు మనం థియేటర్లో చూడవచ్చు. అలాగే రానున్న జనవరి నుంచి ఏప్రిల్ మే దాకా కూడా ఇప్పుడు వీళ్ళు ప్రారంభిస్తున్నారు కాబట్టి శ్రావణ మాసంలో కొబ్బరికాయ కొడుతున్నారు కాబట్టి వీళ్ళు సినిమాలు చాలా స్పీడ్గా చేసే డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడ మంచి మంచి సినిమాలు మనకి మొదలవుతున్నాయి. ఆల్రెడీ చూడడానికి సిద్ధమై ఉన్నాయి. కాబట్టి నిజంగా పండగ చేసుకోండి అని చెప్పి అభిమానులు ధైర్యంగా చెప్పచ్చు. పండగ ఒకటి కాదు, పండగలు చేసుకోండి అని చెప్పచ్చు. ఈ రకంగా థియేటర్లు కూడా మళ్ళీ కళకళలాడతాయి. మంచి రోజులు వచ్చాయి. ఈ మన తెలుగు సినిమా మనలే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రేక్షకులందరినీ కూడా అలరించడానికి దాదాపుగా అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీగా కూడా రావడం చాలా మంచి పరిణామం, శుభ సూచన అని చెప్పాలి. సో అలాగే ఒక్కొక్కళ్ళు చేసేద్దాం తెర మీద. ఇంతకుముందు 3 ఏళ్ళకి 4 ఏళ్ళు ఒకటి చేస్తే ఇప్పుడు పెద్ద హీరోలు, స్టార్ హీరోలు కూడా ఏడాది 1, 2 చేయడానికి కూడా చేస్తారు. కాబట్టి దానికి సీనియర్స్ అయినటువంటి మెగాస్టార్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి చేయండి అని చెప్పి కుర్రకారు హీరోలు కూడా వాళ్ళు ఊతం ఇస్తారు. మేము కాంపిటీషన్, మేము సంవత్సరానికి 4 చేస్తుంటే మీరు ఎందుకు 2 ఏళ్ళకి 3 ఏళ్ళు కూడా చేస్తారని చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. వాళ్ళ స్ఫూర్తితో వీళ్ళు కూడా సినిమాలు తీయడానికి సిద్ధమయ్యారు. దీనివల్ల పరిశ్రమ పచ్చగా కళకళలాడుతుంది. అభిమానులు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, భారతీయులకి సినిమాతో మనం ముడిపడిపోయి ఉన్నాం. మన జీవితంలో సినిమా ఒక భాగం, అంతర్భాగం. అంటే ఆ ఆనందాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. కాబట్టి మంచి థియేటర్లో మంచి వాల్యూస్తో, మంచి మంచి కథలతో, మంచి టెక్నికల్గా సౌండ్తో వస్తున్నాయి భారీ బడ్జెట్ సినిమాలు. చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి, చేయడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. థ్యాంక్ యూ.